आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। वनपर्ती एडिशनल कलेक्टर कीमिया नायक ने कहा कि देही माईशत की मजबूती में डेयरी सनअत कलीदी किरदार अदा कर रही है, इसलिए मवेशियों की बर वक्त वैक्सीनेशन और सेहत मुआयना नहायत ज़रूरी है। रियासती हुकूमत के प्रजा पालना प्रगति प्रणालिका 99 रोज़ा एक्शन प्लान और रैतु उत्सवों प्रोग्राम के तहत महकमा हैवानात की जानिब से जुमा के रोज़ पेब्बेर PVCC में मेगा फर्टिलिटी एंड हेल्थ कैंप मुनक़िद किया गया। इस मौके पर एडिशनल कलेक्टर कीमिया नायक ने बतौर मेहमान खुसूसी शिरकत की। कैंप के दौरान उन मवेशियों के बांझपन के इलाज, सेहत मुआयना और कीड़ों से बचाव की अद्वियात फराहम की गई। इसके अलावा मवेशी पाल किसानों में चारे के बीज और मादनियात मिक्सचर तकसीम किए गए, जबकि इन्हीं मवेशी परवरी और जानवरों की बेहतर निगहदाश्त से मुताल्लिक़ आगाही भी दी गई। अपने खिताब में कीमिया नायक ने कहा कि मवेशियों की सेहत के तहफ़्फ़ुज़ और दूध की पैदावार में इजाफे के लिए इस तरह के कैंप किसानों के लिए बेहद मुफीद साबित हो रहे हैं। उन्होंने कहा कि जानवरों की बरवक्त तिब्बी जाँच और टीकाकारी के ज़रिए बीमारियों पर काबू पाया जा सकता है। इस प्रोग्राम में ज़िला महकमा हैवानात के ऑफिसर डॉक्टर वेंकटैया गौड़, ज़िला ज़राई ऑफिसर अंजनेलू, पेब्बेर म्यूनसिपल चेयरमैन श्रीनिवास गौड़, ज़राई मार्केट कमेटी के अहदेदारान, डॉक्टर्स, पैरावेट्स, महकमे के मुलाजमीन के अलावा दीगर अवामी नुमाइंदों ने शिरकत की। జనార్దన్ గారు ఈ పాలు పెరగడానికి కొరకి మినరల్ మిక్సర్ పౌడర్ మేము దిగుతాం కానీ మీరు దిగండి అలా మధ్యలో మాట్లాడాలి. మేము వస్తామా లేదా? మనమే విషయం కలుపుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువ దయచేసి నేను కోరేది ఇంతకుముందు వ్యవసాయ శాఖ అధికారి చెప్పినట్టు మనము ఎంతైతే ఫర్టిలైజర్ వాడాలో దానికి డబుల్ వాడుతున్నాం. ఆ వాడడం వలన భూమిలో మొత్తం భూసారం తగ్గిపోయి ఇంకంతా మొత్తం ఇంకా రాబోయే రోజులల్లో ఎలాంటి పంటలు రావు. అంత మొత్తం చౌడు ఉండి తర్వాత నల్ల చౌడు వచ్చి అనేది కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పినట్టు అట్లాంటి భూసారం తగ్గిపోయి పంటలు కూడా పండనే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎక్కువ ఫర్టిలైజర్ వేయకుండా క్రాప్ డైవర్షన్ అంటే పంట మార్పిడికి మనం వెళ్ళాలి. పంట మార్పిడికి వెళ్ళాలంటే కొంచెం కమర్షియల్ క్రాప్ మనకి ఇంతకుముందు ఒక 4 మళ్ళు వరి తినడానికి వేసుకుంటే మిగతా ఈ కూరగాయలు వేసుకునే వాళ్ళం, మిగతా ఇంకా వేరే కమర్షియల్ క్రాప్స్ అట్లాంటివి వేసుకునే వాళ్ళం. అలాంటివి లేకుండా పోయినాయి. ఇప్పుడు మనం కొంత ప్రాజెక్టులు ఉండి ప్రాజెక్టుల వలన వాటర్ సోర్స్ ఎక్కువ పెరిగింది. వాటర్ సోర్స్ ఎక్కువ పెరగడం వలన ఈ ఎక్కువసారి ట్రాక్టర్ పెట్టి దున్నేసి ఒకసారి లేబర్ వచ్చేసి నాట్లు వేసేస్తే ఇంకా ఈజీ పని అయిపోయింది. తర్వాత మిషనరీ వస్తుంది, మిషనరీ అదే కోసేస్తుంది, అదే కుప్ప మొత్తం వరి తీసుకొస్తుంది. గతంలో వరి కోయాలంటే వరి కూత కోయడము, కుప్ప కొట్టడము అంత హార్డ్ పని ఉండేది. కానీ ఇప్పుడు అంత ఈజీ అయిపోయి ప్రతి ఒక్కరు వరి చేనే వేస్తున్నారు. దయచేసి డైవర్షన్ పంట మార్పిడి అనేది జరగాలి. మనము గతంలో వ్యవసాయం చేసేటప్పుడు సపోజ్ ఒక సర్వే నెంబర్లో ఉన్న భూమిలో ఒక సంవత్సరం సజ్జలు వేస్తే ఇంకో సంవత్సరం ఆముదాలు వేసేవాళ్ళం, ఇంకో సంవత్సరం జొన్నలు వేసేవాళ్ళం. అంటే ప్రతి సంవత్సరం మార్పిడి చేసేది. మార్పిడి చేయడం వలన భూమిలో భూసారం పెరుగుతుంది, అంత ఎక్కువ దిగుబడి వచ్చేది. కాబట్టి దయచేసి ఇంతకుముందు వ్యవసాయ అధికారులు కానీ తర్వాత మన పశుసంవర్ధక శాఖ అధికారి కానీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ సూచనలు సలహాలు పాటించి మీరు ముందుకు వెళ్ళాలి. మీరు అంత ఆర్థికంగా దిగుబడి చెందాలని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఇచ్చే కొంత సబ్సిడీ మీద పశుగ్రాసం సంబంధించిన విత్తనాలు కూడా ఇస్తానంటారు. వాటికి తగ్గట్టుగా మీరు పశువులు కానీ బర్రెలు కానీ ఏమైనా ఉంటే దాన్ని వినియోగించుకొని పశుసంవర్ధక శాఖలో మీరు పరిపుష్టిగా ఆర్థికంగా మీరు బలోపేతం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.